హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు లక్కీ శ్రీ ఫార్మింగ్స్. చూసారు కదా ఈరోజు ఇంతకుముందు మీకు వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇది వీడియో ఉల్లి కండి. ఉల్లి కోసం అనేసి మనం ఓర్వల్ అంటే కట్టలు తోలడం జరిగింది. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. అండ్ ఈరోజు అవే సీడ్స్ అంటే విత్తనాలు, ఉల్లి విత్తనాలు చల్లుతున్నారు. ఒక సైడు మీరు ఎదురుకు కనిపిస్తున్నారు కదా, ఆయన ఉల్లి విత్తనాలు చల్లుతున్నాడు. ఆయన వచ్చేసి మనం దాంట్లో ఉల్లి విత్తనాలు వాటర్ పెట్టినప్పుడు అన్నీ ఒకచోట గుంపు కాకుండా, అంటే ఎక్కువ కాకోకుండా అన్నీ ఒకే చోట మొలుచుకోకుండా ఇట్లా ఎద్దులతో మనము సేద్యం చేసినట్లయితే మట్టి కింద పడిపోతాయి అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ కాకోకుండా మనం చూసారు కదా అన్నీ దాదాపు సోమసేన్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చాము, మామూలుగా 7 o'clock వచ్చాము. కానీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ మీరు ఆ లాస్ట్ నుంచి ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లైన్ ఇంకొంచెం ఒక 10 సార్లు 15 సార్లు ఉన్నాయి. ఇంకా నేను ఇటు సైడు కొన్ని విత్తనాలు పెట్టుకుని ఆయనకు అందిస్తున్నా. అటు సైడు పద్మ వచ్చేసి విత్తనాలు పోస్తూ ఉందండి, లేట్ కాకుండా. లేకపోతే ఎర్లీ మార్నింగ్ తను లేనప్పుడు నేను అటు ఇటు వెంట తీసుకొని క్యారీ చేస్తుండేవాడిని. ఇటు సైడ్ పోయడము, అటు సైడ్ పోయడము, అలాగా. చూడండి వాటర్ డ్యామ్ నుంచి వచ్చేసి సన్నగా వస్తున్నాయి. ఆ వాటరే తీసుకొచ్చాను ఆల్రెడీ. ఒక ఇంజన్ మీద నీళ్ళు ఏమైనా వెళ్తున్నాయి మామూలుగా. అది ఎస్టర్డే కొంత మన ఊరి మీద అంటే వర్షం పడింది కొంచెం లైట్గా, అది ఊరి మీదే పడింది కానీ ఇక్కడ పొలంలో పడలేదు ఇటు సైడు. ఐ హోప్ థింక్ మనకు ఈరోజు రావచ్చేమో, ఎందుకంటే పొద్దు నుంచి ఒకటే ఉక్క పెడుతుంది అనమాట, ఉక్క వస్తుంది అంటే గమ్మగిస్తుంది అనమాట. ఆయన వస్తున్నాడు చూడండి, సీడ్స్ చల్లుతున్నాడు. ఆయనది వచ్చేసి చాగల్మఠ దగ్గర కొత్తపల్లి అండి, పేరు సుబ్బారెడ్డి అన్న. ఎద్దులు ఆయన మా బాబాయి. ఇక్కడంతా ఆల్రెడీ పోసి సేద్యం చేసాము. నెక్స్ట్ లాస్ట్న ఇక్కడ చల్లేసి లాస్ట్ సైడ్ సేద్యం చేస్తారనమాట. మనం వచ్చేసాం కదండి, అంత చిన్న గుడ్డు పడింది అనమాట, అప్పుడే కలుపు అనమాట, చిన్నదంతా. ఇదంతా చూడండి, ఇక్కడంతా కనిపిస్తుంది కదా. పొద్దు నుంచి ఒకటి ఎండ పెడుతుంది, ఇప్పుడు ఉక్క పోస్తుంది. ఇప్పుడు కూడా గాలి తగలట్లేదు అసలు కొంచెం కూడా. షర్ట్ తడిచిపోయే విధంగా ఉంది క్లైమేట్ అయితే. హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చెట్టు మీద అవి ఏంటి ఒకటే సౌండ్, అవి ఆపట్లేదు సౌండ్ చేసినా కూడా. చూస్తుంది కదా ఫ్రెండ్స్, వాటర్ వెళ్ళిపోతున్నాయి. వస్తున్నారు వాళ్ళకి మళ్ళీ గింజలు పోయాలి. నేను మీకు ఏదో వీడియో చూపిద్దామని చెప్పేసి ఇట్లా వచ్చాను. వాటర్ ఆయనకు మళ్ళీ గింజలు పోసానండి. వెళ్తున్నాడు, జల్లుకుంటూ. దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. యాక్చువల్గా మనకు కొత్త వాళ్ళకు ఎలా గింజలు చల్లాలి అంటే ఒక్కోసారి పిడికిటిని సడన్గా వదిలితే ఎక్కువ పడిపోతాయి అన్నమాట.
ఓసారి ఎక్కువ పడి ఇంకోసారి తక్కువ పడి ఇలా లేకోకుండా వాళ్ళకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంటుంది ఎన్ని చల్లాలి ఎలా ఏంటి ఏం కథ అని. అందుకే వాళ్ళకు పెద్దవాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళ సైడ్ ఎక్కువ ఈ వర్క్ వెళ్తుంటారు వాళ్ళు. అది చాగల్మర్రి, కర్నూలు డిస్టిక్ చాగల్మర్రి కొత్తపల్లె గ్రామం. ఇన్ని రోజులు యాక్చువల్గా చెప్పలేదు మంది. యాక్చువల్గా మంది కడప డిస్టిక్ అండి, జమ్మలమడుగు మండలం, పెద్ద బస్సుల గ్రామం అనమాట, వైఎస్ఆర్ డిస్టిక్. అదే కడప డిస్టిక్ ప్రీవియస్గా ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ డిస్టిక్ అనేది పిలుస్తున్నారు ఎక్కువ. పెద్ద బస్సుల గ్రామం అండి. మనకు కనిపించేది చాలా లాంగ్, దాదాపు 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్. అంత లాంగ్లో ఉంటుంది మన పొలము. ఆ సైడ్ అది అనేది ఆ చెట్లు కనిపించేది కుంట అనమాట. అవి వర్షం పడినప్పుడు పొలంలో ఉండే వాటర్ అంతా వచ్చి అక్కడ స్టోర్ అవుతాయి. వాటర్ అంటే స్ప్రేయింగ్ చేసుకోవడానికి, శనగ పంటకి, ఏదైనా కానీ వాటర్ తాగడానికి, పశువులకి అందుకుంటాయి అన్నమాట ఎక్కువ. చూస్తున్నారు కదా ఇటు సైడ్ మీరు చూసేదంతా పెద్ద బస్సులో పొలమే అండి. ఇక్కడంతా కనిపించేదంతా దాదాపు 10,000 ఎకరాల పొలం ఉంటుంది ఈ విలేజ్కి. డిస్టిక్లోనే పెద్ద విలేజ్, బాగా కడప డిస్టిక్లోనే మంచి విలేజ్ అనమాట. చూసారు కదండి, లాస్ట్ టైం కూడా వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది అంటే మెయిన్ ఇది ఒక విధంగా ఇన్ఫర్మేషనే అనుకోండి, మేబీ ఏదో కంటెంట్ ఏదో లేదనో ఇంకోటో కాదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను చదువుతాను, కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.